హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి బూరెలు అండి. స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా టేస్టీగా అయితే ఈ బూరెల్ని చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం అయితే ఒక గిన్నె తీసేసుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసేసుకోవాలి. నేనైతే బెల్లం పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ని వేసేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం ఏమీ రానవసరం లేదు, మనకి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగించుకున్న తర్వాత వడగట్టేసుకోండి. ఏదైనా డస్ట్ పార్టికల్ ఉంటే పోతాయి కదా, ఇలా వడగట్టి పక్కకు పెట్టేసుకోండి బెల్లం వాటర్ని. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసేసుకోవాలి. ఇలా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు రాగి పిండిని వేసేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా బెల్లం వాటర్ని అయితే కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని అయితే మనం దోశ బ్యాటర్లో అయితే కలిపేసుకోండి. ఇలా బెల్లం వాటర్ అనేది మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసేసుకోండి. మనం మొత్తం ఒకేసారి వేస్తే పిండి అయితే లూజ్ అయిపోతుందండి. ఇలా కొంచెం కొంచెంగా వేసి చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. ఇలా 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న గరిటెతో అయితే ఇలా దోశ టైప్లో వేసేసుకోండి. ఇలా గరిటెతో బూరెల్లాగా అయితే వేసేసుకోండి. మనం పిండిని కొంచెం గట్టిగా కలిపేసుకుంటే బోండాల్లాగా కూడా చేసుకోవచ్చు అండి. అలా చేసినా చాలా బాగుంటాయి. ఇలా 1 సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసేసుకోండి బూరెల్ని. ఇలా 2 వైపులా మంచిగా కుక్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కావాలంటే మనం జీడిపప్పు లేదా బాదం పప్పు గ్రైండ్ చేసేసుకొని మనం బ్యాటర్లో వేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మంచిగా 2 వైపులు ఫ్రై అయ్యాయి కదా, వీటిని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇలాగే బూరెల్లాగా అయితే వేసేసుకోండి. మనం ఇందులోకి సోడా కానీ ఏది వేయనవసరం లేదండి, అవే చక్కగా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి రాగి పిండితో ఈ బూరెల్ని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.